నగరంలోని ఎర్రముక్కపల్లి వద్ద ఉన్న రైల్వే అండర్ బ్రిడ్జ్ నిర్మాణ స్థలంలో సిపిఎం పార్టీ నగర కమిటీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సిపిఎం నగర కార్యదర్శి రామ్మోహన్ అధ్యక్షత వహించారు. సిపిఎం జిల్లా కార్యదర్శి గాలిచంద్ర, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు అన్వేష్, కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి పఠాన్ అలీఖాన్, నగర అధ్యక్షులు గౌస్పీర్, ఏటూరి రామచంద్రారెడ్డి, మహాజన రాజ్యం పార్టీ వ్యవస్థాపకులు సంగటి మనోహర్, సిపిఐ ఏఎంఎల్ లిబరేషన్ నాయకులు ఓబయ్య, బీసీ నేత గుర్రప్ప, పార్టీ నేత శ్రీనివాసులు, ఆర్సీపీ నాయకులు సుబ్బారాయుడు, మాజీ కార్పొరేటర్ హరినారాయణ, దళిత సంక్షేమ సంఘం నాయకులు ఆర్ఎన్ రాజా, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి రమణయ్య, పీడీఎస్యు నాయకులు అంకన్న, ముస్లిం మైనార్టీ నాయకులు జాకీర్, అమీన్ పీరా, నగర అభివృద్ధి వేదిక కన్వీనర్ కుమారస్వామి రెడ్డి, రామకృష్ణారెడ్డి, కులవిక్ష వ్యతిరేక పోరాట సంఘ నగర కార్యదర్శి నరసింహ, తిమ్మయ్య తదితరులు పాల్గొన్నారు. కడప నగరం ఎర్రముక్కపల్లి విశ్వనాథపురం రైల్వే అండర్ బ్రిడ్జ్ నిర్మాణం పనులు 2024 ఆగస్టు భూమి పూజ చేయడం జరిగిందన్నారు. శోకాల ఈ చీకటి రేకువ రావాలమ్మా, వేదన తీరాలమ్మా. ఓ చిట్టమ్మ చిన్నమ్మ చిలకమ్మ సీతమ్మ నా మాట వింటారా? ఓ చిన్నారి పొన్నారి సింగారి బంగారి నా పాట వింటారా? ఓ చిట్టమ్మ చిన్నమ్మ చిలకమ్మ సీతమ్మ నా మాట వింటారా? ఓ చిన్నారి పొన్నారి సింగారి బంగారి నా పాట వింటారా? బడిలో మీకిక చదువే లోకం, బలపం పట్టే వేళ గురువే దైవం. పెరిగే ఈడున న్యాయం నేరం, కలలే కన్నీళ్ళైతే బతుకే భారం. నేర్చిన అర్థాలన్నీ మారిపోయేను, పేర్చిన స్వప్నాలన్నీ కూలిపోయేను. ఆ కళ్ళ శోకాలు ఈ కుళ్ళు లోకాలు నిన్ను నన్ను నేడు చుట్టుముట్టెను. చేతులు కలపండిరా సైనికులై లెండిరా. ఎన్నాళ్ళమ్మా ఎన్నేళ్ళమ్మా శోకాల ఈ చీకటి వేకువ రావాలమ్మా, వేదన తీర